ఓం శాంతి. మురళీ తారీఖు జూన్ 17, 2025. సాకారవాణి బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తమ కళ్యాణం చేసుకోవాలంటే అన్ని రకాల పథ్యాన్ని పాటించండి. పుష్పాలుగా తయారయ్యేందుకు పవిత్రమైన వారి చేతితో తయారు చేసిన శుద్ధమైన భోజనాన్ని తినండి. ప్రశ్న: 21 జన్మల వరకు నిలిచి ఉండే ఏ అభ్యాసాన్ని పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడే చేస్తారు? జవాబు: సదా తనువు మనస్సు ద్వారా ఆరోగ్యంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడి నుండే చేస్తారు. మీరు దదీచి ఋషి వలె యజ్ఞ సేవలో ఎముకలను కూడా ఇవ్వాలి, కానీ ఇక్కడ హఠయోగం యొక్క విషయం లేదు. మీ శరీరాన్ని బలహీనం చేసుకోకూడదు. మీరు యోగం ద్వారా 21 జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసాన్ని ఇక్కడి నుండే చేస్తారు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి మీతో మీరు మాట్లాడుకోవాలి. నేను దేవతగా అవుతాను అన్నప్పుడు మరి నా నడవడిక ఎలా ఉంది? ఎటువంటి అశుద్ధమైన ఆహార పానీయాలైతే లేవు కదా. రెండవది, మీ భవిష్యత్తును 21 జన్మల కొరకు ఉన్నతంగా తయారు చేసుకోవాలి. కావున ఏదైతే ఉందో దానిని సుధాముని వలె భోలానాథుడైన తండ్రికి అర్పించండి. చదువు విషయంలో ఎటువంటి సాకులు చెప్పకండి. వరదానము: ఆది మరియు అనాది స్వరూపపు స్మృతి ద్వారా తమ నిజ స్వధర్మాన్ని అలవర్చుకునే పవిత్ర మరియు యోగీ భవ. వివరణ: బ్రాహ్మణుల నిజమైన స్వధర్మం పవిత్రత, అపవిత్రత పరధర్మం. ఏ పవిత్రతను అలవర్చుకోవడాన్నైతే మనుషులు కష్టంగా భావిస్తారో అది పిల్లలైన మీకు అతి సహజం. ఎందుకంటే మన ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం సదా పవిత్రత అన్న స్మృతి కలిగింది. అనాది స్వరూపం పవిత్రాత్మ మరియు ఆది స్వరూపం పవిత్ర దేవత. ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితమే. కావున పవిత్రతయే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే యోగులు. స్లోగన్: సహజ యోగులము అని అంటూ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. శక్తి రూపులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.